గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2026 2026 జూన్ 11, 12, 13వ తేదీలలో ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ విజయవాడ. పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రముఖ బ్రాండ్లను కలవండి, అత్యాధునిక సాంకేతికతలను తెలుసుకోండి, నిపుణుల సెషన్లలో పాల్గొనండి మరియు పరిశ్రమ ప్రముఖులతో నెట్వర్క్ ను విస్తరించుకోండి. నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వాతి గారు. సార్, లిక్కర్ కేసుకు సంబంధించి దపదపాలుగా సన్నిహితంగా ఉన్న వాళ్ళను, లిక్కర్ కేసుకు సంబంధించి దగ్గరగా ఉన్న వాళ్ళను చాలా మందిని ఈడీ విచారించారు. ఇప్పుడు ఇంకా అంతిమంగా లబ్ధి చేకూరే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా చూస్తూనే ఉన్నాం. ఇక ఈడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నోటీసులు ఇవ్వబోతోంది, విచారణకు పిలవబోతోంది అనేది వార్త. ఏం చెప్తారు? స్వామి గారు, ఇది కొత్త వార్త ఏం కాదు. ఈ లిక్కర్ కేసు ఆలోచన వచ్చినప్పటి నుంచి, లేదా లిక్కర్ కేసు నమోదవబోతుంది అనే కేసు ప్రారంభం అవుతుంది, లేదా సిట్ దీనిపైన వేస్తారు అని చెప్పక ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తున్నారు, ఆయనే బాధ్యుని చేసేస్తున్నారు. కొత్తగా చేసేది ఏం లేదు, ఇది కొనసాగింపుగానే చూడాలి. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారుగానే ఇది జరుగుతుంది. టార్గెట్ అంటే విచారించడం, కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం కాదు. ఈ లిక్కర్ చుట్టూ ఏదో జరిగింది, దానికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడు, లబ్ధిదారుడు అని చెప్పడం అనేది ప్రధాన ఉద్దేశంగా కనపడుతుంది. ఇప్పుడు ఈడీ వేసిన ఛార్జ్ షీట్లలో కానీ, లేదా ఆర్గ్యుమెంట్లలో కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో సంబంధాలు ఉన్నాయని ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు. వాళ్ళు చెప్పబోతారని మనం చెప్తున్నాం. కొన్ని పత్రికలు పదే పదే, ఉదాహరణకు ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, ఆ తర్వాత నారాయణ స్వామి గారు మాజీ డిప్యూటీ సీఎం అండ్ ఎక్స్చేంజ్ మినిస్టర్ నారాయణ స్వామి గారిని విచారించారు. ఇంకా చాలా మందిని, చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, ఇంకా సంథింగ్ ఆఫీసర్లు ఒకరిద్దరిని, సాక్షులని చాలా మంది అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేయక ముందు పలానా వాళ్ళని అరెస్ట్ చేయబోతారు, ఆయన పేరు చెప్పేస్తాడు, విచారణలో ఆయన పేరు చెప్పేసినాడు అని ప్రతిరోజు రాశారు. మీరు చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అందరూ జగన్ పేరు చెప్పేసారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పేశారని రాశారు. చివరికి చూస్తే అవి ఏమీ లేవని వాళ్ళు మళ్ళీ యాక్టివ్ గా పనిచేస్తున్నారు. పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయా లేవని తేల్చాల్సింది విచారణ సంస్థ, దాన్ని నిర్ధారించాల్సింది కోర్టు. నిర్ధారణ కానందుకు ఒక అలిగేషన్సే. ఎవరు అలిగేషన్స్ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విచారణకు నోటీసు కూడా ఇవ్వలేదు. కానీ అంతిమ లబ్ధిదారుడు ఆయనే అని మీడియా తేల్చేస్తాం. విచారణకు నోటీసు కూడా అందుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అంతిమ లబ్ధిదారుడు అంటే ఏంటంటే, చివరిగా లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారి ఈ మధ్య కేసులో డబ్బులు అనేసి జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు సన్నిహితంగా ఉన్న వాళ్ళని, కేసుకు సంబంధించి చుట్టుపక్కల వాళ్ళని, వీళ్ళనే పిలిచారు. కానీ దీనికి ప్రధాన సూత్రధారిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటి వరకు పిలవకపోవడం, సో ఇప్పుడు పిలవబోతున్నారు. ఫైనల్ ఏదైతే ఉందో రీచ్ అవుట్ కాబోతున్నారు. ప్రధాన సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు అనేది వీళ్ళ యొక్క అలిగేషన్ కాదు, వీళ్ళ యొక్క లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సింది విచారణ సంస్థ సిట్, దాన్ని నిర్ధారించాల్సింది కోర్టు. విచారించాల్సిన విచారణ సంస్థ ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు. ఇంక వాళ్ళే నోటీస్ ఇవ్వలేదు, విచారించేది కోర్టు, నిర్ధారించేది ఏమీ లేదు. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ కొన్ని మీడియా సంస్థలు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని అంతిమ లబ్ధిదారుడు తీర్పులు ఇచ్చేస్తున్నాయి. ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, కేసులో విచారణకు గురైన వాళ్ళు ఉన్నారు, అరెస్ట్ అయినారు. వాళ్ళు లబ్ధిదారులు కాదు. ఎవరు లబ్ధిదారులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారుడు, అంతిమ లబ్ధిదారుడు ఆయన అనే ఒక పొలిటికల్ అలిగేషన్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. తేల్చనివ్వండి, వాళ్ళు విచారించనివ్వండి, కోర్టులు నిర్ధారించాలి, అంతవరకు ఆరోపణలే కదా. కానీ మనం నిర్ధారణ చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో అంతిమ లబ్ధిదారుడు అని. ఇది రాజకీయ ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇంకా ఆయన దీనిలో లబ్ధిదారుడు. ఇదేం లాజిక్? ఇప్పుడు మీ ఊర్లోనో మా ఊర్లోనో మన ఇంటి చుట్టూ ఉండాలి నోటీసులు ఇస్తారు. కాబట్టి వాళ్ళ ఇంటి చుట్టాలు నోటీస్ ఇస్తే మనం కూడా దోషులు అయిపోతామా? లేదా మనతో కలిసి పనిచేసిన స్నేహితులు ఉంటారు, ఏదో ఒక కేసులో ఉంటారు, కాబట్టి దోషులు అయిపోతామా? కాబట్టి ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అయినారు కాబట్టి ఇంకా ఆయన లబ్ధిదారుడు. అంటే మన టార్గెట్ గా మాట్లాడుతున్న పద్ధతి. ఇప్పుడు ఉదాహరణకు ఏదైతే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకి వెళ్ళి వచ్చి బయటికి బెయిల్ మీద వచ్చారో వాళ్ళేం ఒప్పుకోలేదు కదా నేరం చేసినట్టు. అది వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు ఆరోపిస్తున్నారు, రేపు కోర్టులో తేల్చాలి. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా నేరాన్ని ఒప్పుకోలేదు,
వాళ్ళే ఒప్పుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంటే చెప్తారు. మనం చెప్పుకుంటున్నాం రోజు టీవీల్లో కూర్చొని కొంతమంది పలానా వారిని అరెస్ట్ చేసినారు, నోటీస్ ఇచ్చారు, విచారించారు, ఆయన చక్కగా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పేసినాడు అని మనమే రాసుకోవడం. వాళ్ళేమో బయటకు వచ్చి మళ్ళీ యాక్టివ్ గా నేను జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఎత్తుకుని నడుస్తానని పరిగెత్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ చేయడం అందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు. రాజకీయంగా వాళ్ళతో సపోర్ట్ చేస్తున్నారు. ఇంకో వాళ్ళు చెప్పలేదు అంటే వాళ్ళు చెప్పినారని చెప్పి ఇంతకాలం చెప్పినంత అబద్ధమే కదా. కాబట్టి రెండోది వాళ్ళే దోషులో కాదో తేలక ముందుగానే వాళ్ళకి నాయకత్వం ఇచ్చిన ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు వీళ్ళు ఇవ్వచ్చు కానీ విచారించాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా మీకు 71 ఏదో ఉందనుకుంటాను, నా నెంబర్ మర్చిపోయాను కానీ చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేసింది అదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో గవర్నర్ అనుమతి తీసుకోకుండా నన్ను విచారించారు, అరెస్ట్ చేశారు, ఇది కాబట్టి క్వాష్ చేసేయండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వరకు పోయింది. ఇంకా సుప్రీంకోర్టు నిర్ధారించలేదు. కానీ మీరు అనొచ్చు చంద్రబాబు గారి విషయంలో నిర్ధారించగా జగన్ గారు అదే వర్తిస్తున్నారు. కాదు, స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఈ యాక్ట్, ఈ సుప్రీంకోర్టు ఈ ఆదేశం అంటే ముఖ్యమంత్రి గారిని ఇట్లాంటి వాళ్ళని విచారించాలన్నా అరెస్ట్ చేయాలన్నా అపాయింట్మెంట్ అథారిటీ అయిన గవర్నర్ అంగీకరించాలి, అనుమతి తీసుకోవాలి, అంగీకరించాలి కాదు అనుమతి తీసుకోవాలని ఉంది అనేది యాక్ట్. అది అనేది ఒక విధానం వచ్చిన తర్వాత ఇది అమలు అవుతుంది. దానికి ముందు స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదైంది దానికి ముందే, కాబట్టి అది వర్తిస్తుందా లేదా కోర్టులు చెప్పాలి. బట్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ కేసు రేపు ఆయన ఇంతవరకు ఆయన పేరు లేదు, ఆయన పేరు ఎక్కడా లేదు, ఆయన నోటీసులు లేదు. ఒకవేళ ఆయనకి ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి కదా. గవర్నర్ అనుమతి తీసుకోవాలనుకుంటే గవర్నర్ మినిమం ఎవిడెన్స్ కంప్లీట్ అని కాదు, మినిమం విచారించడానికి, అరెస్ట్ చేయడానికి, అనుమానించడానికి ఆస్కారం ఉంది అనే పద్ధతిలో ఎవిడెన్స్ ని గవర్నర్ చూపిస్తేనే గవర్నర్ ఒప్పుకుంటాడు. గవర్నర్ ఒప్పుకోకపోతే విచారణ కూడా చేయలేదు, ఆయన ఏమి విచారించలేదు, అరెస్ట్ చేసేదేమో. కాబట్టి ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు. 2 ఏళ్ల పరిణామాలు చూస్తే 2 ఏళ్లు పట్టిందా మద్యం కేసులో లాగి చేయడానికి. కానీ బేసిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పాలసీ డెసిషన్, ముఖ్యమంత్రి హోదాలో వారు తీసుకున్న పాలసీ డెసిషన్ ఏంటి? ప్రైవేట్ లో ఉన్న షాపులని రద్దు చేసేసి నేరుగా ప్రభుత్వం షాపులు నిర్వహించింది. డిపోలు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీల చేతిలో లిక్కర్ ప్రొడక్ట్ చేసే కంపెనీలు ఉన్నాయి. వాటిని డిపోలు కొంటాయి, మద్యం షాపులు ప్రభుత్వం అమ్ముతాయి. ఈ ప్రాసెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలసీ రూపొందించారు. పాలసీ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఇక్కడ డిపోల నుంచి షాపులకి ముందు డిపోల నుంచి ఈ మద్యం ఉత్పత్తి చేసే సంస్థల మధ్య ఏదైనా లావాదేవీల్లోనో మాల్ ప్రాక్టీస్ జరిగి ఉంటే దానికి ముఖ్యమంత్రి బాధ్యత అవుతాడు, సంబంధిత అధికారులు లేకపోతే బాధ్యులు ఎవరు అవుతారు. పాలసీ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తిని నిర్ధారించాలంటే ఖచ్చితంగా పాలసీ డెసిషన్ అనేది కరప్షన్ కి లేదా అవినీతి జరగడానికి, మాల్ ప్రాక్టీస్ జరగడానికి కారణమై ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పాలసీ డెసిషన్ ఎక్కడ కారణం కాదు. అంటే పాలసీ డెసిషన్ కారణం కాదు, ఇంప్లిమెంటేషన్ పార్ట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి బాధ్యులు ఎవరో వాళ్ళపైనటువంటి చర్యలు ఉంటాయి, యాక్షన్ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం వ్యవస్థ అనుకుంటే విచారించవచ్చు. విచారణ పిలవడానికి ఏమీ ఆధారాలు అవసరంలా. ఇప్పుడు మనం మీకు నాకు ఒక నోటీస్ ఇచ్చి మీరు ఈ కాలంలో 100 డిబేట్లు పెట్టుకుంటారు మద్యం పాలసీకి సంబంధించి, ఎంతో కొంత సమాచారం ఉంటుంది కదా, రండి సమాచారం ఏంటనుకో మనం కూడా పోవాల్సి వస్తుంది. అంటే సంవత్సరాల తరబడి ఈ కేసులు నడుస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు, విచారణకు పిలవబోతున్నారు అనే వార్తలు తప్ప ఎక్కడ మనకి కనిపించలేదు. ఇప్పుడు కూడా మరలా ఈ న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది. ఇంతవరకు ఎందుకు కనీసం విచారణకు పిలవలేదు? సమయం సందర్భం కుదిరినప్పుడల్లా ఏదైనా ఒక హాట్ న్యూస్ బయటకు వస్తున్నప్పుడు దాన్ని డీవియేట్ చేయడానికి లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పేరును తెర మీద తీసుకొస్తున్నారు, ముందుకు పెడుతున్నారనే ఆరోపణ కూడా లేకపోలేదు. అది నిజమయ్యే అవకాశం ఉండిందా? నిస్సందేహం. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నోటీసులు ఇవ్వాలన్నా లేకపోతే యాక్షన్ తీసుకోవాలన్నా తగిన ఆధారాల కోసం విచారించారనుకోండి, విచారించుకోండి, తప్పలేదు. కానీ కేసు ప్రారంభం కాకముందు నుంచి అదిగో జగన్ గారిని అరెస్ట్ చేసేస్తారు, ఇదిగో జగన్ గారిని అరెస్ట్ చేస్తారు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్ ప్రతిరోజు అందరికన్నా ముందు ఇప్పుడు ఉదాహరణకు కసిరెడ్డిని అరెస్ట్ చేసినారు, ఆ కసిరెడ్డి చెప్పేసినాడు రేపే జగన్ అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, మిథున్ రెడ్డి గారు చెప్పేసినారు. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, భాస్కర్ రెడ్డి చెప్పారు. ధనంజయ రెడ్డి పక్కన పిఏగా సెక్రటరీగా పనిచేసినాడు, ఓఎస్డీగా పనిచేసి కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఈయనే ప్రతి జీడీ నెల్లూరు నారాయణ స్వామి గారు ఎక్స్ఎమ్మెల్యే సంబంధిత మంత్రి విచారించారు, ఆయన జగన్ పేరు చెప్పేసినాడు. నెక్స్ట్ జగన్ అరెస్ట్, ప్రతిరోజు జగన్ అనడం వల్ల ఈ ప్రశ్నలు వస్తున్నాయి. మీరు విచారించడానికి ఏం పెద్ద అవసరం లేదు సార్. మీ చుట్టూ ఉన్న వాళ్ళు
అరెస్ట్ అయినారు, వాళ్ళకి కొంత సమాచారం ఇచ్చారు, మీరు మాకు కొంత సమాచారం ఏంటంటే ఆయన దగ్గర తీసుకోవచ్చు, వాళ్ళు విచారణ సమస్యలను పిలిచి మాట్లాడచ్చు. ఆయన రెడీ అన్నాడు కదా, ఎన్ని ఇవ్వండి నోటీస్, నేను రెడీ అన్నాడు కదా ఆఫీస్ నుంచి. కాబట్టి రెడీ అన్న పేరు పోలీసులు పవర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో మనం ఏం పరిశీలించినా ఆరోపణలకు వీళ్ళు సెల్ఫ్ నిర్ధారణకు ఇచ్చినంత ప్రాధాన్యత విచారణకు కానీ యాక్షన్కి కానీ ఇవ్వట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో ఉన్నటువంటి ప్రధాన నాయకుడిని, ప్రధాన స్థానంలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కానీ నోటీసులు ఇచ్చడానికి విచారించే తగిన ఆధారాలు ఈ రోజు వరకు లేవు అని ఇండైరెక్ట్ గా అర్థమవుతుంది. వాళ్ళు చెప్పే దాంట్లో వీళ్ళందరినీ విచారించిన కారణంగా అన్ని ఆధారాలు వచ్చినట్టారు. అంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారిని విచారించడానికి కూడా మీ దగ్గర ఆధారాలు లేనట్టుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి అది ఇప్పటివరకు 20 నెలలు అయింది. 20 నెలల కాలంలో ఆధారాలు దొరకలేదంటే ఏమనాలి? మీరు అన్నట్టు ఇంకో ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచారు, ప్రజలకు ఇచ్చిన హామీలు అనే పేరుతో పోరాటం చేస్తున్నారు. ఆ పీక్ పోరాటం వచ్చినప్పుడు ఇట్లాంటి మన కేఎన్ఆర్ ఆయన పిఏకి నోటీసులు ఇచ్చి 2-3 సార్లు ఇచ్చారు, శివశంకర్ కి నోటీసులు ఇచ్చి విచారణకు వచ్చారు. అంటే వాళ్ళిద్దరు కూడా కీలకమైన వ్యక్తులుగానే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి వాళ్ళు తప్పు చేయలేరా లేదా అనేది విచారణ సంస్థ తేల్చుకోవాలి, మనకు అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రోగ్రామ్ పిలిపించినప్పుడు ఇట్లాంటివి రావడం, ప్రతి వ్యక్తి అరెస్ట్ చేసినప్పుడు ఎదుగో జగన్ అనడం, ఆచరణ నోటీస్ కూడా ఇకపోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు చూడడం ప్రభుత్వం మీద ఒక చిన్నపాటి అవిశ్వాసం, అసమ్మతి ప్రజల్లో ఖచ్చితంగా వస్తుంది. అది మీరు స్ట్రైట్ అవే తప్పు జరుగుంటే యాక్షన్ తీసుకోండి, తప్పు లేకపోతే ముగించేయండి. అంతే తప్ప అకేషనల్ గా దీన్ని ముందుకు వస్తా ఉంటే ఏమవుతుందంటే ప్రజలకి వివిధ రకాల పార్టీ అభిమానులందరూ కూడా ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, కావాలని చేస్తున్న భావన అయితే వస్తుంది. ప్రస్తుతానికి ఆ దిశగానే వెళుతుందేమో అన్నట్టుగా ఇంతవరకు ఏదో జరిగే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసే ఉంటారు, సో ఇలాంటి డౌట్స్ ఉండేవి. ఎప్పుడైతే ఇప్పటి వరకు ఆయన్ని విచారణకు పిలవలేదో, లేకపోతే అరెస్ట్ అంటూ ఒక వార్తలు గుప్పమని వచ్చాయో అవి నిజం కాలేదో, సో కావాలనే కుట్రపూరితంగానే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు, కావాలని దీనిలోకి జగన్మోహన్ రెడ్డి గారిని లాగుతున్నారు అనే వేరే వర్షన్ కూడా బయటకు వస్తుందిగా. ఖచ్చితంగా ఎవరు అంటారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇస్తే మీరైనా మనమైనా ఏమి అనలేము. నోటీస్ ఇచ్చే అధికారం విచారణ సంస్థకు ఉంది. నోటీస్ అంటే చర్య కాదు కదా, సమాచారాన్ని తీసుకోవడం, వాళ్ళకున్న అనుమానాలను ఎక్స్పోజ్ చేయడం, తీసుకోవడం, నిర్ధారణకు వస్తే యాక్షన్ తీసుకోవడం. కాబట్టి విచారించడం నేరంగా, గురవడం కూడా నేరం కాదు, విచారించడం తప్పు కూడా. విచారణ సంస్థకు పూర్తి అధికారాలు ఉన్నాయి. కానీ ప్రతిరోజు విచారిస్తున్నారు, అది సమస్య. ఈ కేసు ప్రారంభంగాను ప్రతిరోజు జగన్ గారిని మీడియాలో విచారిస్తున్నారు. యాంకర్లు, జడ్జిమెంట్లు అన్ని వాళ్ళే ఇచ్చేస్తున్నారు, విచారించేస్తారు. జగన్ గారికి ఏమో నోటీసులు ఎవరు, కానీ వీళ్ళు మాత్రం విచారించే సాయంత్రం 7 నుంచి 9 వరకు విచారించేస్తారు, విచారించి తీర్పులు కూడా ఇచ్చేస్తారు, అదిగో అరెస్ట్ అని. కానీ ఆచరణలో ఉండదు. అందువల్ల ప్రజలకు ఏమనిపిస్తుంది, ఇది కావాలని చేస్తున్నారు అన్నమాట. అంటే ఇది ఏం విచారణ సమస్య సంబంధం లేదు, కానీ అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళు ప్రతిరోజు మాట్లాడే మాటలు. కానీ ఇప్పుడు అది భిన్నంగా పరిణామాలు రావడం అనేది ఒకటి కనిపిస్తోంది. కానీ ఏదైనప్పటికీ కూడా మద్యం కేసు వీటి నడుస్తూనే ఉంటుంది. తగిన ఆధారాలు లేకుండా, తగిన సమాచారం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి స్థాయి పర్సనాలిటీని విచారించడం కానీ లేకపోతే అరెస్ట్ చేయడం కానీ అంత సులభం కాదు. సో మరోపక్క పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడిన ప్రతి వ్యాఖ్యకి సంబంధించి కొంతమంది స్పందిస్తున్నారు. అండ్ దానికి సంబంధించి ఏదైతే మాట్లాడారో దానికి బాధ్యత వహించాలి పవన్ కళ్యాణ్ గారు అంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేయడం మనం చూసాం. సో చాలా సుదీర్ఘమైన స్పీచ్లో భాగంగా రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు తాను ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయ్యర్ నాకు పెద్దగా ఇది లేదు కానీ, అంటే ఆయన చెప్పిన మాటలు కొన్ని మర్చిపోయాను, కానీ ఒక పోలీస్ అధికారి నా దగ్గరకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అప్పుడు నేను అమాయకంగా వాటిని నమ్మలేదు, 2 ఏళ్ల తర్వాత అవి నిజమని తేలింది. సో ఈ వ్యాఖ్యలకి గాను వైఎస్ఆర్ గారి ఆత్మగా ఉన్న కేవీపీ రామచంద్రరావు గారు బహిరంగంగానే లేఖ రాయడం, ఒక సవాల్ విసరడం కూడా మనం చూసాం. ఏమంటారు? కేవీపీ రామచంద్రరావు గారు ఏమైతే అంశాలకు పవన్ కళ్యాణ్ గారు అయితే సమాధానం చెప్పాలి. పాయింట్ ఏంటంటే కేవీపీ గారు ఏమంటారు, ఆ అవసరమే మాకు లేదు అంటాడు. మీరు ఆ రోజు జనాదరణ ఉన్న నాయకుడు ఏం కాదు, ఈ రోజు జనాదరణ నాయకుడు ఏం కాదు, మీకెందుకు భయపడతాము కాబట్టి అన్నట్టుగా మాట్లాడారు అంటూ కొంతమంది. దాని అర్థం అదే. పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో మిగతా విషయాలు ఎలా ఉన్నా ఒక 2 అంశాలు కొంచెం విచిత్రంగా ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన ఒకటి, రాజశేఖర రెడ్డిని నేను ధైర్యంగా ఎదుర్కొన్నాను అని చెప్పారు. అంటే నేను చాలా ధైర్యవంతుణ్ణి అని చెప్పడం కోసం రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్నా అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు, రాజశేఖర రెడ్డిని ఎదుర్కోవడం అంటేనే ధైర్యం. అంటే ధైర్యం, నేను ధైర్యవంతుని చెప్పుకోవడానికి ఏంటి ఆధారం అంటే రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్నాను. అంటే రాజశేఖర రెడ్డి
పవర్ఫుల్ క్యాండిడేట్ అనేది ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. కాబట్టి అంటే మీరు ధైర్యవంతులను చెప్పుకోవడం కోసం రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పాలన్నా, మీకు మీరు ధైర్యంగా నిరూపించుకునే స్తోమత లేదా? కానీ అది పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి. రెండో అంశం ఏంటంటే, వారు ప్రధానంగా ఏదో తుపాకీకి సంబంధించి ఇట్లాంటి అంశాలు కొన్ని ప్రస్తావించారు. అంటే నేను తుపాకీని ప్రభుత్వానికి సరెండర్ చేసి యుద్ధానికి రెడీ అయినానని. అసలు రాజకీయ పార్టీలు తుపాకులతో యుద్ధం చేస్తాయా? రెండు వైర దేశాలతో తుపాకులతో యుద్ధం చేస్తాయి. రాజకీయ పార్టీ, మీరు ఒక రాజకీయ పార్టీలో యువజన సంఘానికి అధ్యక్షుడు, ప్రజారాజ్యం పార్టీకి మీకు ఒక లైసెన్స్డ్ తుపాకీ ఉన్నట్టుంది. దానిపైన కొంతమంది జనసేనలో గతంలో పనిచేసిన వాళ్ళు సంథింగ్ వాళ్ళ ఇంట్లో సమస్యల వల్ల కంప్లైంట్ వెళ్ళింది, ఆయన సరెండర్ చేసినాడు, ఏదో సంథింగ్ చెప్తారు. అదంతా మన ఓపెన్ సీక్రెటే కదా సార్. ఎవరైతే ఏదైనప్పటికీ మనకు వాళ్ళ అన్న కుమార్తె బహిరంగ మాట్లాడిన సంబంధించి అప్పుడు ప్రత్యక్షంగా మన మీడియాలో నా పాయింట్ ఏంటంటే, లైసెన్స్డ్ తుపాకీని ఎందుకు సరెండర్ చేస్తారు? ఒకటి, తప్పు చేస్తే సరెండర్ చేస్తారు, లేదా ఆరోపణలు ఉంటే సరెండర్ చేయించుకుంటారు, లేదా అవసరం లేదనుకుంటే సరెండర్ చేస్తారు. మీరు సరెండర్, పాయింట్ ఏంటంటే నాకు అర్థం కాంది, పవన్ కళ్యాణ్ గారు అర్థం లేకుండా మాట్లాడుతున్నది ఏంటంటే, నేను తుపాకీని సరెండర్ చేసి ఈదుల్లోకి వచ్చాను అని. ఓకే, అంటే రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా బహిరంగ సభలు, ఇంకా అంతమించి రాజకీయ నాయకుడు ఏం పెడతాడు? వచ్చి వ్యవసాయం చేయడు కదా. బహిరంగ సభలు ఉపన్యాసాలు చెప్తాడు, ప్రయాణాలు చేస్తుంటాడు. ప్రయాణాలు చేసిన, బహిరంగ సభల్లో ఉపన్యాసాలు చెప్పినా మీ లైసెన్స్డ్ తుపాకుతో మీరు కాపాడుకోగలరా? ఇప్పుడు లైసెన్స్ తుపాకు ఆడ పెట్టుకుని మాట్లాడతారా? లైసెన్స్ తుపాకు జోలు పెట్టుకుంటారు. సభలో ఆయన ఉపన్యాసం చెప్తా ఉంటాడు. మీ లైసెన్స్ తుపాకుతో మీరేది కాపాడేది? వేలాది మంది, లక్షలాది మంది జనం ఉంటే. అంటే లాజిక్, ఇప్పుడు మీరు నేను ఇండివిజువల్ అయితే ఏదో లైసెన్స్ తుపాకు ఉంటే కాపాడుకుంటావు అంటే ఒక అర్థం ఉంది. వేలాది మందిని, లక్షలాది మందిని అడ్రస్ చేసేవాడు వాళ్ళ లైసెన్స్ తుపాకుతో ఆయనట్టు కాపాడుకుంటాడు అడున్న అగంతుకులు వచ్చేస్తే. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు లైసెన్స్డ్ తుపాకు అంటే ఏం చేయాలనుకున్నారు రాజశేఖర రెడ్డి గారు? మిమ్మల్ని ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ, పార్టీ అనుకుంటే లైసెన్స్ తుపాకు మీరు కాపాడుకోగలరా? సాధ్యమా పోలీస్ వ్యవస్థ ముందు? కాబట్టి ఆ పోలికకే ఒక విచిత్రంగా ఉంది. లైసెన్స్ తుపాకు ఏందో, దాన్ని సరెండర్ చేసి ధైర్యంగా రావడం ఏందో, దాన్ని పెట్టుకుంటే మాత్రం ఏమైపోతుంది? మీకు ఎవరైనా దాడి చేస్తే మీకు కొట్టుకుంటా పోతారా? గన్మ్యాన్లు చూసుకోవాల్సిన పరిస్థితి కదా అది. కాబట్టి గన్మ్యాన్లు ఉంటేనే సెక్యూరిటీస్ అంతంత మాత్రం ఉంటే మీరు సెల్స్ పెట్టుకుని ఏం చేస్తారు? కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఆత్మరక్షణ కోసం లైసెన్స్ తుపాకీ. రాజకీయ నాయకుడు, రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయ పార్టీలో ఆత్మరక్షణ ఎక్కడుంది? సెక్యూరిటీ వాళ్ళు రక్షించాల్సిందే, ఆయన రక్షించుకోవడానికి పద్ధతులే ఉండవు. కానీ దాన్ని అంటే నేనేదో పెరోసెస్ గా ఉంటానని చెప్పి ఇట్లాంటి పోలికలు అనవసరం. అందువల్ల కేవీ రామచంద్ర ఎందుకు అట్లా ఎలిమినేట్ చేసేంత కోరిక ఎందుకు ఉంటుంది? అంటే నేను దిగితే మనిషిని కాదు, దిగితే సంగతి దేవస్థానం. దానికి కేవీ రామచంద్ర మీరు ఆ రోజు జనాదరణ నాయకుడు కాదు, ఈ రోజు కాదు అని చెప్పినాడు. కానీ మీ మీద అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని ఎలిమినేట్ చేయడమో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకేం అవసరం, మీరేం మా జనాభా నాయకుడు అని నేను చెప్పాడు. ఇప్పుడు తేలింది కదా, మీరు ఒక మంచి పర్సనాలిటీ, మంచి పవర్ఫుల్ లీడరే, మీకంటూ ఒక ఓటింగ్ ఉంది, అభిమానించేవాళ్ళు, దాన్ని ఎవరు కాదనరు. కానీ ఆ ఓటింగ్ ప్రభుత్వాలు ఓడించేంత కాదని మీరే ఒప్పుకున్నారు, ఎవరో కాదు. మీకున్న కెపాసిటీ, మీ కెపాసిటీ ఉంది, మీకంటూ ప్రజలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, దాన్ని ఎవరు కాదనరు. కానీ మీ కెపాసిటీ ఎంత బలహీనమైనదంటే, మనం 175 కూడా పోటీ చేయడం మన వల్ల కాదు బాబు అని మీరే చెప్పేంత, వేరే వాళ్ళు చెప్తే అంత కాదు. మొన్నటి కూడా అన్నారు కదా సార్, నాకు ఆంధ్రాలోనే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో కన్నా నాకు ఆంధ్రాలో థ్రెట్ ఎక్కువ ఉందని ఆయనే చెప్పారు. నేను ఆంధ్రాలోనే ఒక ముఖ్యమంత్రి పీఠను అధిరోహించాలనో లేకపోతే నాకు పదవులు కావాలనో నేను కోరుకోవట్లేదు, నాకు ఆంధ్రాలోనే దిక్కు లేదు, ఇక తెలంగాణలో ఏంటి అని అర్థం వచ్చేలాగా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారే కదా. అదే అంటున్నాను, మీ శక్తి చాలా పరిమితం అని మీరే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు 175 ఎందుకు పోటీ చేయలేదు? చంద్రబాబు నాయుడు గారిని, జగన్ గారిని కాదు నాకు అవకాశం లేని విజయలాగా ఎందుకు మీరు రాలేకపోయారంటే అంత లేదని మీరే ఒప్పుకున్నారు. మనం అటు విడిపోతే జగన్ మళ్ళీ గెలుస్తాడని మీరే ఒప్పుకున్నారు. 21 అనేది 21 కాబట్టి ఎంత అడుగుతాం, మనకి సీట్ ఇస్తే పోటీ చేయడానికి అభ్యర్థులే అన్నారు, డబ్బులే అన్నాయని మీరే చెప్పినారు. అంటే మీ శక్తి చాలా పరిమితం అని మీరే ఒప్పుకుంటా మళ్ళీ నేను అతీతమైన శక్తి ఉందని చెప్పుకోవడం ఎందుకు అంటున్నా. శక్తి పరిమితం ఉందని మీరే శక్తి. రాజకీయాల్లో శక్తి అంటే స్వర్ణ గారు ఏంటి, గంభీరంగా ఉపన్యాసం చెప్పడం, మీ సంగతి తేలస్తా ఉన్నప్పుడు నేను ఇప్పుడు డిబేట్ లో వాళ్ళు కొడతాను, వీళ్ళు కొడతాను, ఇది కాదు శక్తి అంటే. శక్తి అంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడం. ప్రజాక్షేత్రంలో నాకు జనం ఎంత ఓట్లు వేస్తారో వారే పవర్ఫుల్. ఉపన్యాసకుడు కాదు, ఉపన్యాసాలు చెప్పేది దాంట్లో కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఇండివిజువల్ గా పోటీ చేస్తే 6.5% ఓట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇండివిజువల్ గా పోటీ చేస్తే మొన్న 19లో 51% ఓట్లు వచ్చినాయి. భారీ విజయం సందర్భంగా పవన్ కళ్యాణ్కి వచ్చింది బిలో 10%. భారీ ఓటమి తర్వాత జగన్ గారికి వచ్చింది 40% ఓట్లు. కాబట్టి ఓడిపోయిన సందర్భంలో జగన్ గారి కెపాసిటీ 40, మనం గెలిచిన సందర్భంలో బిలో 10.
కాబట్టి బలవంతుడు ధైర్యవంతుడు ఎవరు అంటే ఎక్కువ ఓట్లు వచ్చినాడే. కట్టి తుపాకులు పెట్టుకుని లైసెన్స్ తుపాకులు పెట్టుకుంటే బలవంతుడు కాదు. కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు నేను బలవంతుణ్ణి, నేను ధైర్యవంతుణ్ణి, నేను త్యాగం చేశాను, నేను తెగించాను అని చెప్పుకోవడం కోసం ఇవి అవసరంలా. మీరు తెగించారా అన్ని పార్టీలు వదిలేసి 175 పోటీ, లేకపోతే తెలంగాణలో 107 పోటీ చేయండి 117కి. వచ్చే ఎన్నికలు 117, 110, లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ కదా, గ్రేటర్ హైదరాబాద్ 150 సీట్లు ఉన్నాయి, 150 పోటీ చేస్తాను చెప్పండి. అది తెగింపు అంటే. అక్కడ చూపించండి తెగింపు. కానీ ఉపన్యాసాల్లో చెప్పుకుంటే ఏమవుతుందంటే మీకే కాంట్రడిక్షన్. అండ్ మరోపక్క ఆయన చెబుతున్న సంవత్సరాలకి అప్పుడు చెప్తున్న ఇన్సిడెంట్స్కి కంపేర్ చేసుకుంటే వైసీపీకి వైఎస్ఆర్ గారికి అసలు సంబంధమే లేదు, అసలు పోలికే లేదు ఆయన చెప్పిన దాని ప్రకారం. అది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిందే దాదాపు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ పెట్టారు. ఆయన ఎంపీగా గెలిచినా కూడా ఆయన ఏ రోజు ఆంధ్రాలో అడుగుపెట్టిన వ్యక్తి కాదు. ఆయన ఎంపీగా కడప నేరుగా పార్లమెంట్కి వెళ్ళి వచ్చేవాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను ఓపెన్ అయినాడు. కాబట్టి 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు. అప్పుడు మీరు చెప్పే ఘటనకే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో యాక్టివ్ కూడా కాదు, జస్ట్ ఎంపీ మాత్రమే. ఎంపీ కూడా చాలా పరిమితం. 2006 ఆ సందర్భాల్లో చెప్తున్నారు. అది అంటున్నాను ఏంటంటే చెప్పేదానికి బేస్ లేకపోవడం వచ్చిన సమస్య ఇది. అంటే నేను అంటుంది పవన్ కళ్యాణ్ నేను ధైర్యవంతులని చెప్పదలుచుకున్నాడు, నేను భయపడినని చెప్పదలుచుకున్నాడు. దానికి నేను భయపడినని చెప్తే కుదరదు, చేస్తే కుదురుతుంది. చేయడం అంటే అర్థం ఏంటి? పోయి కొట్టలేరు రాజకీయ నాయకులు. నేరుగా వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 150 డివిజన్లు మేము పోటీ చేస్తాం. అది గట్స్ అంటే. దానికి ఉపన్యాసాలు అవసరంలా. లేదా ఆంధ్రప్రదేశ్ లో 29 ఎన్నికల్లో మన ఏదో జగన్ ఓడించేసినాం, జగన్ పని అయిపోయింది, ఇంకా ఆయన ఇబ్బంది లేదు, 30 ఏళ్ళు ఆయన రాడు, నేను బస్తీ మీద సవాల్ 175 పోటీస్ కొడతా విజయలాగా. అది ధైర్యం అంటే. ధైర్యానికి ఉపన్యాసాలు గట్టిగా మాట్లాడితే ధైర్యం ఉండదు, గట్టి ప్రయత్నం చేస్తే ధైర్యం ఉంటుంది. ఆ గట్టి ప్రయత్నం ఇంతవరకు మీరు చేయకుండా ధైర్యం గురించి మాట్లాడతారు. సరే, మరోపక్క షర్మిల గారికి రాజ్యసభ సీటు కేటాయించేశారు. ఒప్పందంలో భాగంగానే ఆ రోజే షర్మిల గారికి ప్రామిస్ చేశారు, కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్ళిపోతున్నారు. ఈ వార్తలు చూసాం, అయిపోయింది అని కూడా అన్నారు. బట్ ఈ రోజు మనం చూసాం మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ షర్మిల గారికి. ఎట్లా చూడాలి? మన ఇద్దరం కలిసి మొన్న ఎప్పుడు రాజ్యసభ సీట్ ఇచ్చావానికి మనం ఇచ్చేవాళ్ళం కాదు. పేపర్ లో చూసి ఖర్గే గారు ఏదో మాట్లాడారని మన తెలుగు ప్రాంతానికి చెందిన షర్మిల గారికి వస్తే కంగ్రాచులేషన్ అని చెప్పేసినాం. అయితే మన ఇద్దరు ఇచ్చేవాళ్ళం కాదు కాబట్టి అది జరగలేదు. పాయింట్ ఏంటంటే షర్మిల గారు కూడా తీసుకునే వ్యక్తి కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లేదు కదా, ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. పక్క రాష్ట్రాల్లో వేయాలంటే అధిష్టాన వర్గం ఇవ్వాలి. మామనుకుంటే కూడా కుదరదు. ఎందుకంటే అధిష్టాన వర్గం చెప్తే కర్ణాటకలో, తమిళనాడు, తెలంగాణలో కూడా ఇవ్వచ్చు అనుకుంటే, కేరళలో కూడా ఇవ్వచ్చు అనుకుంటే, మొన్న సౌత్ ఇండియాలో ఎక్కడన్నా ఇవ్వచ్చు, ఒక ఒరిస్సా తప్ప, ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తప్ప. అయితే షర్మిల గారు ప్రాతినిధ్యం వస్తున్న ఆంధ్రప్రదేశ్ రావనుకుంటే రాదు, మన ఇద్దరు ఇచ్చినా కూడా కుదరదు. ఎవరు ఇవ్వాలి? కాంగ్రెస్ అధిష్టానం గాలి. వాళ్ళు ఇచ్చేసినట్టుగా రూమర్స్ వచ్చినాయి, ప్రచారం వచ్చి ఇంకా అయిపోయింది అనుకున్నా. అప్పుడు ఆ టైంలో అనగా షర్మిల గారు ఢిల్లీకి పోయినారు, కాబట్టి ఇందుకే పోయినారేమో అని అనుకునేసాం మనం. కాబట్టి అయితే కాంగ్రెస్ పార్టీ లెక్కలేసుకొని ఇస్తుంది. షర్మిల గారికి రాజ్యసభ స్థాయి లేదని కాదు, షర్మిల గారికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా ఏంటి మన ప్రయోజనం? ఏ పార్టీ అయినా ఒక పదవి ఇస్తా ఉందని దాని నుంచి ప్రయోజనం ఆశిస్తుంది. ఇప్పుడు షర్మిల గారు ఏ పదవి ఇచ్చినా ఆంధ్రాలో ఏదో రాజకీయం చేస్తారు వాళ్ళు. ఈ పదవి ఇవ్వడం ద్వారా షర్మిల గారు కృషి వల్ల ఏమైనా అదనపు ప్రయోజనం అంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఉంది అనుకుంటే దరిదాపులో కనపడలేదు. కాబట్టి వద్దు అనుకున్నారేమో. రెండోది కాంగ్రెస్ లో ఇంకోటి కూడా ఉంది, ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఢిల్లీ వాళ్ళు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే దాంట్లో షర్మిల గారు ఏమన్నా అంత స్థాయి లేదు. లేదా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ ఉంటారు కదా, మరి మొన్న వచ్చిన ఇచ్చేస్తే మా పరిస్థితి ఏందని అడ్డుపడ్డారు. 3 జరగుండాలి. అధిష్టాన వర్గం ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ షర్మిల గారికి సరిపోయి ఉండకపోవచ్చు. లేదా ఈ రాష్ట్రంలో ఇప్పుడు షర్మిల గారికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా అదనపు రాజకీయ ప్రయోజనం కాంగ్రెస్ ఉండకపోవచ్చు అనుకోవచ్చు. లేదా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉండేవాళ్ళు పిసి అధ్యక్ష ఇచ్చారు, సరే మళ్ళీ మీరు రాజ్యసభ కూడా అంకిస్తే మేమేం చేయాలని సీనియర్లు అడుగు ఉండొచ్చు. ఈ 3 కారణాల్లో ఏదో ఒక కారణంతో ఆమెకు రాలేదని అనిపిస్తుంది. అంతేనా సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పిసిసి చీఫ్గా షర్మిల గారిని పెట్టినప్పుడు ప్రభుత్వానికి సంబంధించి చాలా సందర్భాలలో గొంతెత్తాల్సిన టైంలో, వాయిస్ వినిపించాల్సిన టైంలో వాటి గురించి మాట్లాడకుండా ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నట్లుగా కనిపించి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే టార్గెట్ చేస్తూ మాటల తూటాలు వేసిన సందర్భాలు మనం చూసాం. అది అధిష్టానం దృష్టికి వెళ్ళలేదు అని అంటారా? వెళ్ళలేకపోలేదు అని అంటారా? ఇండైరెక్ట్గా మనకే నష్టం జరుగుతోంది అని భావించి ఉండవచ్చు అనేది కూడా ఒక ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న షర్మిల గారు వ్యవహార శైలి,
కాంగ్రెస్ పార్టీకి లాభం నష్టం అని ఆలోచించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉందని నేను అనుకోను. ఇప్పుడు శర్మిలా గారు ఏమన్నా అంతరిక్షంలో పనిచేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ లోనే కదా, వాళ్ళకి తెలియదేంటి? కాబట్టి ఆమె పోషిస్తున్న పాత్ర అధిష్టాన వర్గం చెప్పితే చేసినారు అని నేను అన్నగాని వాళ్ళకి తెలుసు ఆమె పర్సనల్ అజెండాతో వెళ్ళిపోతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ టార్గెట్ తో వెళ్తా ఉంది, ఇది రాజకీయంగా లాభం నష్టం అనేది వేరే చేసుకుంటారు. కాబట్టి అధిష్టాన కాంగ్రెస్ లో కూడా చాలా మంది ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గట్టిన వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఇది లాభం నష్టం ఆలోచించే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ శర్మిలా గారి యొక్క పాత్ర, ఆమె పోషిస్తున్న పాత్ర పెద్దగా మనకు ఉపయోగపడట్లేదు. ఆమె అధికార పార్టీని కాకుండా ప్రతిపక్షాన్ని కుటుంబ తగాదాలతో విమర్శిస్తా ఉందని కోపం అధిష్టాన వర్గానికి ఇప్పుడు తెలిసిందేం లేదు. ఖచ్చితంగా మొదటి నుంచి శర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈగిపోవడానికి అది కారణం కాదు. కానీ ఆ పాత్ర వల్ల పెద్ద ప్రయోజనం ఉండకపోయిండొచ్చు అని వారు అనుకుంటే నేను చెప్పలేను. కానీ జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ విమర్శిస్తా ఉంది, తెలుగుదేశాన్ని విమర్శించలేదు అంటే వాళ్ళు ఒక మాట చెప్తే కాదంటుందా? కాబట్టి అధిష్టాన వర్గాన్ని కాదని పోయే స్తోమత ఎవరికి ఉండదు, ఆ పార్టీలో ఉండలేరు. కాబట్టి శర్మిలా గారు వాళ్ళ అనుమతితో చేశారన్న కానీ వీళ్ళు చేస్తుంటే గమ్మును చూస్తా ఉన్నారు. ఈ సమాచారం వాళ్ళకైతే ఖచ్చితంగా అధిష్టాన వర్గానికి ఉంది. అండ్ ఈసారి టీడీపీ 3, జనసేన 1 స్థానాలు పంచుకున్నాయి, బీజేపీకి 0. సో గతంలో అయితే టీడీపీ 2, బీజేపీ 2 షేర్ చేసుకున్నాయి అనుకోండి, మరి ఈసారి అయితే బీజేపీకి ఏమి ఇవ్వలేదు. పార్టీలో ఇంతకుముందు ఏమో అవగాహనకు వచ్చారో తెలియదు కానీ బీజేపీకి తక్కువ అనే వాదంతో నేను ఏకీపించు. బీజేపీ కూడా 8 ఎమ్మెల్యే సీట్లు ఇప్పుడు 2 తీసుకునేవారు, జనసేనకు 21, వాళ్ళు ఇంతవరకు ఒకటి రాలా. 134 సీట్లు తెలుగుదేశం వాళ్ళు 3 రోజులు మొత్తుకుంటున్నారు. బీజేపీకి ఉన్న సీట్లు ఎన్ని, వాళ్ళకి ఎప్పుడు రాజ్యసభ పడ్డా వాళ్ళకే ఇచ్చేస్తున్నారు, ఇదేం పద్ధతి అనే కోపం వాళ్ళకి కూడా ఉంది, తెలుగుదేశం పార్టీలో కూడా. కాబట్టి ఈ రోజు బీజేపీకి ఈ దఫా ఇవ్వకపోవడం అనేది చాలా సాధారణ విషయంగానే చూస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా అంతకుముందు మేము 8 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటాము లేదా 9 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటాం, రాజ్యసభ సందర్భం వచ్చడం ఒక రాజ్యసభ సీట్ అని అవగాహనకు వచ్చుంటే ఓకే. కానీ లేకపోతే వాళ్ళకి ఉన్న సీట్లకి వాళ్ళకి ఇచ్చిన రాజ్యసభ సీట్లు చాలా తక్కువేం కాదు, మంచి ఫిగర్ ఇచ్చారు. ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏమీ లేకపోయినారు, ఇప్పుడు ఇస్తానంటున్నారు. కాబట్టి ఈ పొందిక బీజేపీకి ఇవ్వకపోవడం పెద్ద విషయం కాదు. కానీ బీజేపీ వాళ్ళు అడుగుంటారని నేను అనుకోను. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో అడగచ్చు, ఢిల్లీ వాళ్ళు అడుగుంటారని అనుకోను. ఎందుకంటే వాళ్ళకి తెలుసు 2 తీసుకుని మళ్ళీ ఆ పార్టీని మళ్ళీ ఓటు అడిగితే ఆ పార్టీ ఏం కావాలి అనే భావన కూడా వాళ్ళకి కూడా ఉంటుంది కదా. ఢిల్లీ వాళ్ళు ప్రెజర్ చేసి అడుగుంటే వీళ్ళు కాదని ఉండదు, ఆ రిలేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి బీజేపీ కూడా పెద్దగా ప్రెజర్ చేసి ఉండదు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు వస్తే మాకు నీకు వస్తుందని ఆస్తి అడుగుంటే చెప్పలేను. కానీ అధిష్టాన వర్గానికి తెలుసు మనకున్న 8 సీట్లకి ఇప్పటికే 2 ఇచ్చినారు. కాబట్టి బీజేపీ అధిష్టాన వర్గం ఈ విషయంలో ఆగ్రహంగా ఉంటుందని కూడా నేనైతే అనుకోవాలి. సార్ ఒకసారి మనం కేంద్రం వెళితే, కేంద్రంలో అధికార ఎన్డీఏకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఇండియా కూటమికి సంబంధించి బీటలు వారుతున్నాయి. తమిళనాడు ఎన్నికల తర్వాత డిఎంకేతో సన్నిహితంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి డిఎంకేతో దూరం అయింది. సో ఎక్కడ కాంగ్రెస్ మీటింగ్ పెట్టినా అక్కడ మేమైతే ఉండమని గట్టిగానే చెప్తోంది డిఎంకే. ఎలా చూడాలంటారు? బేసిక్ గా ఈ పరిణామం ఊహించిందే. ఎందుకంటే డిఎంకే కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి. ఎన్నికల అనంతరం ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో బీజేపీ రాకూడదనే ఉద్దేశంతో సిపిఐ, సిపిఎం అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాక్చువల్గా డిఎంకేతో ఉన్నారు, ఇండియా కూటమిలో ఉన్నారు. వీళ్ళు 3 వచ్చేసి బీజేపీ ఎక్కడ వస్తుందనే ఉద్దేశంతో విజయ్ దగ్గరికి వెళ్ళారు. మీరు వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి, బట్ మేము మాత్రం మీతో ఉండమని డిఎంకే చెప్పింది. తమిళనాడులో ఉండకుండా ఢిల్లీలో ఎట్టుంటారు? తమిళనాడులో ఉండలేదు, మళ్ళీ ఢిల్లీలో మాత్రం ఎట్టుంటారు కలిసి? కాబట్టి డిఎంకే ఇండిపెండెంట్ గా ఉండే అవకాశం ఉంది. అయితే వాళ్ళే బీజేపీతో అవగాహనతో కాదు, తమిళనాడు జరిగిన రాజకీయ పరిణామాల్లో వీళ్ళతో కలిసి ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం పార్టీ అండ్ కాంగ్రెస్ పోయి విజయ్తో అవగాహనకు వచ్చాయి. వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు. నా మిత్రపక్షంగా పోటీ చేసి ఆడికెళ్తే వాళ్ళతో కలిసి మళ్ళీ రాజకీయ ప్రయాణం రాష్ట్రంలో కానీ దేశంలో చేస్తే అది డిఎంకే పొలిటికల్ గా సూసైడ్ అంటారు. కాబట్టి అది సరైనది కాదు. కాబట్టి పొలిటికల్ యాంగిల్లో చూసినప్పుడు తన నుంచి తమిళనాడులో దూరం అయిన వాళ్ళతో ఢిల్లీలో కూడా దూరం అవుతారు. కాబట్టి ఢిల్లీలో దూరం కావడం అనేది చాలా సాధారణ విషయం. మమతా బెంచ్ పార్టీ మేజర్ గా పార్లమెంట్ సభ్యులు చీలిపోయినారు కాబట్టి ఆ పార్టీ భౌతికం ఎలా ఉంటుందో, ఆ పార్టీ పరిస్థితి ఎట్టుందో తెలియదు కదా, అందువల్ల వాళ్ళు ఎట్లా ఉండొచ్చు. బట్ ఇక్కడి వరకు మాత్రం నాకున్న అవగాహన మేరకు డిఎంకే అనేది ఒక తమిళనాడులో జరిగినటువంటి విభజన కారణంగానే ఢిల్లీలో కూడా విభజించారు. అలా కాకుండా ఢిల్లీలో చెట్టపట్టాలు తీసుకొని తమిళనాడులో మాకు వాళ్ళకి సంబంధం లేదంటే ఈలే పంపించినారా అనే అంత అర్థం వచ్చేస్తుంది. అది రాజకీయంగా మంచిది కాదు. కాబట్టి రాజకీయంగా
ఢిల్లీలో ఈరోజు అయితే దీని కారణంగా ఏంటి, ఇంకా బీజేపీ వ్యతిరేక శక్తులు బలహీనం పడిపోయిన అనలేం. ఈ బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటారు, లేకపోతే బీజేపీతో కలిసి ఉంటారు, ఎన్డీఏలో పోయింటారు కదా. అంటే బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటారు. ఒక కూటమిగా ఉండడానికి సమ్ టైం పడుతుంది. టైం పడినా రేపు మేజర్ లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఎవరికి వాళ్ళు అవుతారు, ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా పోలరైజ్ అవుతారు. బట్ ఈ రోజు తమిళనాడులో జరిగిన పరిణామాల నేపథ్యంలో డిఎంకే పార్టీ కాంగ్రెస్ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చినట్టుగా నేను చూస్తాను. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.